సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు స్థానిక కాంగ్రెస్ నేతలు. కొత్తగూడెం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి పూర్తిస్థాయి భూ విజ్ఞాన విశ్వవిద్యాలయంగా కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అవతరించింది. దీన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు రేవంత్. కొత్తగూడెం ప్రాంతం విస్తారంగా బొగ్గు గనులు, ఖనిజ వనరులు, భూమి అంతర్గత నిర్మాణాలకు సంబంధించిన విశిష్టతల నేపథ్యంలో గతంలో స్థాపించబడిన మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీను ఆధునిక భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా మార్చారు. 312 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి మైనింగ్ యూనివర్సిటీగా ఉన్న కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చారు. దీనిలో జియాలజీ, బయోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లాంటి కీలక విభాగాలతో కూడిన ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఖనిజ అన్వేషణ, భూకంప శాస్త్రం, హైడ్రోజియాలజీ, జలవనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లాంటి రంగాల్లో విద్యార్థులు ప్రామాణిక జ్ఞానం, ఆధునిక పరిశోధన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభించనుంది. ఇక రేపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఎం పర్యటన ఉంటుంది. కొత్త ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు, హెచ్ఏఎం పద్ధతిలో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. భారతదేశ సిగలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం జాతికి అంకితం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష తీరబోతోందని యూనివర్సిటీలో ఫ్యాకల్టీలు సహా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా కొత్తగూడానికి పేరు తెస్తుందంటున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. భారతదేశ సిగలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. అసలు పట్టుబట్టి కొత్తగూడెంలో ఈ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, మీ కళ మరికొద్దిసేపట్లో నెరవేరబోతుంది, ఎలా అనిపిస్తుంది? నా కళ కాదు, ఇది జిల్లా ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల కళ, భారత యువతీ యువకులకి భవిష్యత్తు. అందుకని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన గారు ఇంత పెద్ద మనసుతోటి ఒక విశ్వవిద్యాలయాన్ని ఎక్కడా భారతదేశంలో లేనటువంటి సబ్జెక్టులతోటి మన్మోహన్ సింగ్ గారి పేరు మీద పెట్టాలనే తలంపు రావటం ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉన్నంతకాలం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అనితర సాధ్యమైనటువంటి అన్ని పనులు చేసే శక్తి ఆ భగవంతుడు మనకు కల్పించాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని రేపు భవిష్యత్ తరాలకి ఇది మార్గదర్శకంగా ఉంది. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించి అన్ని ఫ్యాకల్టీలు కలిపి ఒకే దగ్గర ప్రపంచంలోనే తొలి విడతగా భద్రాద్రి కొత్తగూడెం నిలవబోతుంది. అంత ఫ్యాకల్టీ ఉండబోతుంది మన దగ్గర. తప్పకుండా ఇప్పుడు ఉన్న కాడికి మనం తీసుకొచ్చి, ఇప్పుడు మీరు చెప్పారు మైన్స్లో ఉన్నోళ్లే ప్రపంచ దేశాల్లో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అంటే ఒక్క సబ్జెక్ట్లోనే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళి ఆ సంస్థలు నడపగలిగేవాళ్ళు మన యూనివర్సిటీని నడపలేరా? వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది మొత్తం నా కళ కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మరికొద్దిసేపట్లోనే తీరబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, కొత్తగూడెం.